హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కుకింగ్ వీడియోస్ కాదండి. పిల్లలకి రిపబ్లిక్ డే హాలిడే అవ్వటం వలన పూల తోటకైతే తీసుకెళ్ళమని ఒకటే గొడవ అనమాట. అందుకని చెప్పేసి పూల తోటకు తీసుకెళ్తున్నామండి. ఈరోజు విరగపూసిన మా కాగడా తోట చూడండి. పిల్లలు పూల తోటలో ఎలా ఆడుకున్నారనేది. నడురా యశ్వితాకి ఎక్కువగా బయటికి వెళ్ళటం ఇష్టం అండి. హాలిడే అంటే చాలు ఇంట్లో ఉండటం కన్నా కూడా బయటికి తీసుకెళ్ళమని అడిగిద్ది. పార్కుకి తీసుకెళ్ళండి, అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి అని అడిగిద్ది. వాళ్ళ డాడీ పూల తోటకి బయలుదేరాడంటే చేనికి తీసుకెళ్ళి డాడీ అని ఒకటే గొడవ చేసిద్దండి. అందుకని చెప్పేసి ఇంకా చేనికి తీసుకువెళ్తున్నాం అనమాట. ఈరోజు పూల వాళ్ళని కూడా చూస్తారు మీరు, పూల తోటలో పూలు కోసే వాళ్ళని. కుకింగ్ వీడియోస్ ఎందుకో అప్లోడ్ చేయట్లేదు అంటే చాలా వీడియోస్ అండి నాకు తెలియకుండా డిలీట్ అయిపోయినాయి అనమాట. బిర్యానీ వీడియో, పూల్ మక్నా గ్రేవీ కర్రీ, చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ, అలాగే మునగాకు పచ్చడి, చాలా వీడియోస్, వంకాయ కర్రీ కానీ చాలా వీడియోస్ అయితే నాకు తెలియకుండా డిలీట్ అయిపోయినాయి అనమాట. ఇంక నేనేం చేయలేను. ఇంకా కుకింగ్ వీడియోస్ చేయడానికి ప్రస్తుతానికి ఎటు కుదరట్లేదు కదండి. ఇంకా డైలీ మా రొటీన్ అనేది షేర్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రొటీన్ ఏంటి అంటే పూల తోటకు వెళ్ళి పూలు కోయటం అండి మా లక్ష్యం అనమాట. పిల్లలకి ఎటు హాలిడే కదండి, వీళ్ళైతే చేలో ఆడుకుంటారు. వీళ్ళు చేలో ఆడుకున్నది మొత్తం అయితే షూట్ చేయలేను అనమాట. ఎందుకంటే వీళ్ళని చేలో ఓపెన్ ప్లేస్లో కూర్చోబెట్టి నేనైతే పూల తోటలో పూలు కోస్తాను అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళతో ఎక్కువ వీడియో అయితే చేయలేదు. ఈ మెయిన్ రోడ్ నుంచి మేము చేలోకి వెళ్ళటానికి వెళ్ళే టైంలో తీసిన వీడియో అనమాట. చెప్పవా? నీకు రాళ్ళ పిచ్చి, రాళ్ళంటే నీకు పిచ్చి. అవునా? ఏం చేస్తున్నావు యశ్విత? మంట చేస్తున్నావా? ఎవరు చెప్పారా నీకు? లేకండి పదండి. సరే పదండి, డాడీ వస్తే మళ్ళీ ఇక్కడే ఉన్నారు ఇంకా అంటాడు. పద ఇచ్చిపోనా, 2 రాళ్ళు నువ్వు 2 రాళ్ళు చెల్లి తీసుకుని పండి. ఏ పిచ్చి, ఇంకా చాలు, కిచ్చు చాలు. కృషితాకి రాళ్ళు చూస్తే చాలా ఇష్టం అండి. చిటుక్కుని పట్టేసుకునిద్ది అనమాట చేత్తో. ఆ రాళ్ళు పట్టుకుంటే నేనైతే తీసి పడేస్తాను అనమాట. స్కూల్ నుంచి వచ్చే దారిలో చిన్న గులకరాయి కనిపించినా కూడా పట్టుకొని వదలదనమాట, బలవంతంగా తీసుకొని పడేస్తాను. ఇప్పుడు ఈ రాళ్ళ గుట్ట చూస్తాను ఎంత హ్యాపీగానో ఫీల్ అయిందండి. ఒక్కసారిగా రాళ్ళు తీసేసుకొని హగ్ చేసుకుంటుందండి రాళ్ళని. ఇది ఎంత బాగుందో, నాకు చాలా ఇష్టం అని చెప్తుందనమాట. నేనైతే ఇంకా ఈ రాళ్ళనైతే తీయలేదండి తన దగ్గర నుంచి. ఎందుకంటే పూల తోటలో ఓపెన్ ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళని ఆడుకోమని చెప్పాలన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా సైలెంట్గా ఉన్నాను. రాళ్ళతో అయితే ఆడారండి, నేను వీడియో చేయలేదన్నమాట. ఎందుకంటే ఒక పక్క యశ్విత నా ఫోన్ తీసుకొని చెల్లి వాళ్ళకి, అక్క వాళ్ళకి వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. తను చేనికి వెళ్ళిందంటే చాలండి, వాళ్ళ డాడీతో వెళ్ళిందంటే సింగిల్గా నా ఫోన్కి వీడియో కాల్ చేసిద్ది అనమాట. లేదంటే ఇంక మాతో వెళ్ళిందంటే నా ఫోన్ తీసుకొని అక్క వాళ్ళకి, చెల్లి వాళ్ళకి వీడియో కాల్ చేసి అందరికీ హాయ్ చెప్తూ నేను ఇక్కడున్నా, అక్కడున్నా, ఏం చేస్తున్నారు అదంతా మాట్లాడతానమాట. యశ్విత వాళ్ళ స్కూల్లో క్లాస్మేట్ వాళ్ళ ఇల్లు కనిపించిందండి. యశ్వితకి ఇంటి పక్కనే కదండి పూల తోటలన్నీ కూడా. అదే చెప్తుంది, మమ్మీ మా క్లాస్మేట్ వాళ్ళ ఇల్లు అది అని చెప్తుంది అనమాట. సరేలే పదంటారా, డాడీ వస్తే ఇంకా ఇక్కడే ఉన్నారా అంటారని చెప్పేసి నేను పంపిస్తున్నానండి. ఇంక పదండి అని చెప్తున్నాను. నిజంగా అండి, ఎంత మంచి మంచి రెసిపీస్, కుకింగ్ వీడియోస్ మొత్తం కూడా డిలీట్ అయిపోయినాయి అనమాట. నాకు తెలియలేదండి అవి డిలీట్ అయినాయని. నేను తర్వాత చెక్ చేసుకుంటే వీడియోస్ మొత్తం డిలీట్ అయినాయి అనమాట. ట్రై చేశాను మళ్ళీ వాటిని అప్లోడ్ చేయడానికి, అలాగే డౌన్లోడ్ చేసుకోవడానికి. నాకైతే అప్లోడ్ అవ్వలేదండి, ఇంకా అవి డౌన్లోడ్ అవ్వలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా వదిలేశాను. ప్రస్తుతానికైతే పూల తోటకు వెళ్తున్నాం కదండి. పిల్లలకి హాలిడే వచ్చింది కదా, ఈ పచ్చని పొలాలు చూపించాలండి ప్రతి పిల్లలకి కూడా. చేను అంటే ఈ చేనే కాదండి, ఏదైనా సరే పొలంకి వెళ్ళామంటే దానిలో వరి చేను గురించి చెప్పాలి, చూపించాలన్నమాట పిల్లలకి. అది వెజిటేబుల్స్ తోట అయితే దాని గురించి కూడా చెప్పాలి. ఈ చెట్టు నుంచి ఈ కాయ వస్తుంది, ఈ చెట్టు నుంచి ఈ ఫ్రూట్ వస్తుంది అని చెప్పాలన్నమాట. వరి ఇలాంటి చెట్టు నుంచి, అది ఇలాంటి మొక్క నుంచి అయితే వచ్చిద్ది, అలాగా తెలియజేయాలండి. పిల్లలు మట్టిలో ఆడుకున్నా కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావండి. చాలా వరకు కూడా మంచిదేను. వాళ్ళకి భూమి ఆకర్షణ అనేది తాకితే వాళ్ళకి శక్తి కూడా ఎక్కువగా పెరిగిద్ది అనమాట. విరగబూసిన మా కాగడా తోట చూడండి.
కోయటానికి అయితే లేడీస్ వస్తారండి. మార్నింగ్ 6 కల్లా లేదంటే 5:30కి వీలైన వాళ్ళు వీలైనట్టుగా, భయం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం వెలుతురుగా ఉంది అంటే మాత్రం 5:30కి కూడా వస్తారండి. చలికాలం కదా, కొంచెం చీకటిగా ఉంటుంది కదా, 6కి 6:30కి అలా వస్తారనమాట. మ్యాక్సిమం 6కే వస్తారండి. ఎందుకంటే మార్నింగ్ మంచుగా ఉంటుంది కదండి, పూలు కొంచెం వెయిట్ ఎక్కువ వస్తాయి అనమాట, పూలు వెయిట్ చూసేటప్పుడు. అందుకని చెప్పేసి 6కే వస్తారనమాట. పూలు అయితే చాలా బాగా పూసినాయండి. నేనేమో వీడియోస్ కరెక్ట్గా చేయాలంటే నుంచోని క్లియర్గా చేయాలి, లేదంటే నిలబడి వీడియో చేస్తే పూలు ఆగిపోతాయి అని చెప్పేసి పూలు కోసాను. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము పూలు కోస్తున్నాం అని చెప్పు. ఆ అక్క ఏమంటుందంటే వాళ్ళ దగ్గర తీయొచ్చు కదా వీడియో అంటుందండి. అందరూ ఒప్పుకోవాలి కదండి. ఈ అక్క అయితే ఆల్రెడీ మన షార్ట్స్లో ఉందన్నమాట, మా ఫ్యామిలీ మెంబరేనండి. అందుకని చెప్పేసి ఆ ధైర్యంతో నేను ఈ అక్కనైతే వీడియో షూట్ చేశాను. ఈ చెట్లు అండి మొన్నటి వరకు చాలా హైట్గా ఉన్నాయి అన్నమాట. నాకు అసలు ఈ చేలోకి వెళ్ళాలంటే భయము, ప్లస్ అసలు ఊపిరాడదనమాట. ఇప్పుడైతే ఈ చెట్లన్నీ కూడా చక్కగా పూత పింద అంటారు కదండి, అట్లాగే మొగ్గ రొడ్డతో ఉండి కిందకి వాలిపోయిందనమాట. కొమ్మలు మొత్తం కిందకి వాలిపోయినాయి, బొరివెక్కువైపోయి. నాకైతే చేలోకి వెళ్ళి చూడగానే వింతగా కనిపించిందండి. చేను అంటే మొన్నటి వరకు అసలు ఎంత అడవిలా ఉందండి, ఇప్పుడైతే కిందకి వాలిపోయి మనుషులు క్లియర్గా కనిపిస్తున్నారు. అంతకుముందు మనుషులు కనిపించేవాళ్ళు కాదండి, ఊపిరాడేది కాదు. నాకు ఈ చేలోకి ఒక్కదానికి వెళ్ళాలంటే చాలా భయం అనమాట, వెళ్ళేదాన్ని కూడా కాదు. డైలీ ఏం వెళ్ళనులేండి, పిల్లలతో నాకు కుదరదనమాట. కుదిరినప్పుడల్లా వెళ్తాను. వారానికి వచ్చేసి 4 రోజులు వెళ్ళానంటే 2 రోజులు ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. నెలలో అయితే 20 రోజులు 15 రోజులు ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. కానీ పూల తోటలో పూలు అయితే చాలా బాగున్నాయండి. చెట్లకి బొరివెక్కువైపోయి మొగ్గ కిందకైతే వాలిపోయిందనమాట. ఇప్పుడే నేనేనండి పూలు కోస్తున్నాను. అంతకుముందు క్లియర్గా ఎట్లా కోసాను అనేది వీడియో చూపించాను. ఇప్పుడు అంత కుదరలేదు, ఎందుకంటే పూలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. టైం అయిపోతుందని చెప్పేసి నేను కొంచెం సేపే వీడియో తీస్తాను. నిజంగా చెప్తున్నానండి, చాలా బాధగా ఉంది కుకింగ్ వీడియోస్ డిలీట్ అయినందుకు. దోశ వీడియో, ఆనియన్ దోశ అండి, పెసర దోశ, అలాగే సొరకాయ గ్రేవీ కర్రీ. యశ్విత వాళ్ళు మేము అందరం అంటే కృష్ణ, యశ్విత, నేను, మా వారు బయటికి వెళ్ళామండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కృష్ణ అలసిపోయి చాలా అమాయకంగా నిద్రపోతూ ఉంటుంది. బయటకు వెళ్ళిన వీడియో, అలాగే వీడియోస్ మొత్తం డిలీట్ అయినాయండి. చాలా వీడియోస్ డిలీట్ అయినాయి, చూసుకుంటే ఒక్క వీడియో కూడా లేదనమాట. బిర్యానీ వీడియోస్, అలాగే పూల్ మక్నా గ్రేవీ కర్రీ, చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ, ఈ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది కదా, మంచిగా ఉన్నాయి. క్లియర్గా తీసుకున్న వీడియోస్ కదండి, బాధగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్తో వెళ్ళినా కూడా పూల తోటకి, ఎంత అప్సెట్లో ఉండి వెళ్ళినా కూడా పూల తోటకి, అక్కడ పచ్చని పొలాలన్నీ చూడగానే చాలా రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. కోయిళ్ళు అరుస్తూ ఉంటాయి, పిట్టలు కిచుకిచు అని అరుస్తూ ఉంటాయి, చల్లగాలి వీస్తూ పచ్చని పొలాలు చూస్తే ఆ ప్రకృతిని భలే అనిపిస్తుందండి. మనశ్శాంతిగా లేనప్పుడు అలా వెళ్ళి పూల తోటల్లో కొంచెం సేపు పూలు కోస్తే చాలండి. ఒకటి ఎత్తుకో. అరే ఎటు కాదురా, ఇంటికి వెళ్తున్నారు ఇంకా? జాజి పూలు కోస్తానికా? ఏది ఇటు చూపించండి, మీ చేతిలో ఏమున్నాయి, ఎందుకది? కూర ఏం ముందు ఏది ముందు వెళ్ళిపోతున్నావా? మేము దాటంలే, నువ్వు వచ్చిందా హీదర్నే ఉంటాం. బావా ఈ కోసామా? కృష్ణ చూడండి, కోడి పిల్లలు ఆ పూల తోటలు ఎలా తిరుగుతుందో. డాడీ ఆగు, డాడీ ఆగని. మా వారైతే పూలకొచ్చిన వాళ్ళని దింపడానికి వెళ్తున్నారండి. యశిత, కృష్ణ డాడీ డాడీ అని వెళ్తున్నారు. వాళ్ళ చేతిలో కవర్లు ఉన్నాయి, అవైతే జాజి చెట్లు వస్తుంటే వాళ్ళైతే అవి కోసారనమాట. ఎందుకమ్మా చేసి పెట్టాలి, చాలా బాగుంటుంది అని అంటుంది. కృష్ణ ఇక్కడ ఏమంటుందంటే కనిపించడం కాదమ్మా, వినిపిస్తుంది అనాలి అని అన్నాను అనమాట. నేను పిల్లలతో అయితే పూల తోటలు భలే ఎంజాయ్ చేయొచ్చండి. నిజంగా చెప్తున్నాను, పార్క్ వీటన్నిటికంటే కూడా ఇలాంటివే చాలా మంచిది అనమాట.
మట్టిలో తిరిగితే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా వచ్చింది. వీడియో అయితే ఇంకా ఇంతేనండి. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. పూర్తిగా వీడియో చూడండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి. మా పూల తోట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.